ఇరాన్ పరిస్థితి చూస్తే మనకి నీట్గా మనకు అర్థమైపోతుంది. ఇక రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మూడవ ప్రపంచ యుద్ధం జరగకూడదు అనే ఏకైక లక్ష్యంతో ఏర్పడిందే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో ఐక్యరాజ్య సమితి విఫలం అవ్వడం మూడవ ప్రపంచ యుద్ధానికి అంతవరకు కారణం. ఎస్ అండి, ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం. మూడవ ప్రపంచ యుద్ధానికి ప్రధానమైన కారణాల్లో అతిపెద్ద కారణం ఏంటంటే ఐక్యరాజ్య సమితి విఫలం అవ్వడం. ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అది అక్టోబర్ 24, 1945లో రెండవ ప్రపంచ యుద్ధ వినాశనంలో నుంచి పుట్టింది ఐక్యరాజ్య సమితి. అంతకుముందు నానాజాతి సమితి ఉండేది. ఆ నానాజాతి సమితి విఫలమవుతే దాని స్థానంలో అప్పుడు రూజ్వెల్ట్, స్టాలిన్, విన్స్టన్ చర్చిల్ ఇలా 54 దేశాలు ఫౌండర్ మెంబర్స్గా ఏర్పడి అక్టోబర్ 24, 1945లో ప్రపంచంలో మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపడమే అనే ఏకైక లక్ష్యంతో ఏర్పడింది ఐక్యరాజ్య సమితి. గత 80 సంవత్సరాలుగా ఈ ఐక్యరాజ్య సమితి పూర్తిగా విఫలమయ్యింది. ఇప్పుడు ప్రపంచంలో చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేని స్థితికి నిర్వీర్యమైపోయింది, శిథిలావస్థకి చేరిపోయింది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయండి. ఈరోజు ఇజ్రాయెల్ సమస్యని 80 సంవత్సరాలుగా పరిష్కరించలేకపోతుంది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే దాన్ని పరిష్కరించలేని పరిస్థితి. ఉత్తర నార్త్ కొరియాల ప్రాబ్లం పరిష్కరించలేకపోతుంది. మయన్మార్లో డెమోక్రసీ లేకుండా డెమోక్రసీ రావడానికి అది సహాయం చేయలేకపోతుంది. ఉత్తర కొరియా సమస్యను, ఉత్తర నార్త్ కొరియా ప్రాబ్లం ఆపలేకపోయింది. ఆఫ్రికాలో ఒక్క సివిల్ వార్ కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ పరిష్కరించలేకపోతుంది. ఎందుకంటే అమెరికా ఏకైక ధ్రువ ప్రపంచంలో సూపర్గా ఉన్న అమెరికా ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ నిర్వీర్యం చేసి పడేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాక్ వార్ జరిగితే సద్దాం హుస్సేన్ అమెరికా దాని యుఎన్ తీర్మానం లేకుండా వెళ్ళి అటాక్ చేసేసింది. తర్వాత యూనిలాటరల్ అది యునైటెడ్ నేషన్స్ కీర్తి పోయిందనమాట. యుఎన్ఓలో ఉన్న యుఎన్ఎస్సి అంటారు, ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిలో P5 నేషన్స్ అంటారు. 5 న్యూక్లియర్ పవర్స్ ప్రపంచంలో సూపర్ పవర్, వాటికి వీటో పవర్ ఉంటుంది. ఈ P5 నేషన్స్ ఏంటంటే అటు బ్రిటన్, ఫ్రాన్సు, ఇటు చైనా, రష్యా, అమెరికా. ఇవి ప్రపంచంలో ఇంకా అగ్రరాజ్యాలుగా ఎదిగిపోయిన ఇండియా, జపాన్, జర్మనీ లాంటి దేశాలకి ఆఫ్రికాలో ఏ దేశానికి కూడా వాళ్ళు పవర్ని షేర్ చేసుకోరు. ఇప్పటికీ 1945లో P5 సూపర్ పవర్స్ అని చెప్పుకున్న దేశాల పక్కనే ఇంకా ఇండియా, దక్షిణాఫ్రికా, అదేవిధంగా జర్మనీ, జపాన్ అనేవి అత్యున్నతమైన పవర్లుగా ఎదిగిపోయినా ఇండియా సూపర్ పవర్ అయింది. కానీ దానికి ప్రపంచ ఐక్యరాజ్య సమితిలో స్థానమే లేదు, వీటో పవర్ లేదు. కాబట్టి ప్రపంచ సమస్యలు పరిష్కరించడానికి P5 నేషన్స్కి సరిపోవడం శక్తి. ఇండియా అనేది హ్యూమానిటీ అంటే ప్రపంచంలో 20% జనాభా వరకు ఉన్న ఇండియా ఐక్యరాజ్య సమితిలో వీటో పవర్ లేకపోతే ఐక్యరాజ్య సమితి విశిష్టత ఏంటి? వాళ్ళు పవర్ షేర్ చేసుకోవడంలో ఒకరికొకరు దెబ్బలాట. అంటే ఐక్యరాజ్య సమితి సూపర్ పవర్స్కి ఒక వేదికగా మారింది, కానీ వాళ్ళు సూపర్ పవర్ పాలిటిక్స్కి ప్రపంచ సమస్యలను పరిష్కరించవనే స్పృహ మోటి వాళ్ళకి లేదు. కాబట్టి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నాకు సందర్భంలో చెప్తారన్నమాట, ఇండియా లేని ఐక్యరాజ్య సమితి అసలు ఉన్నా ఓటే లేకపోయినా ఓటే అని. ఇది ఇండియాలో ప్రపంచంలో చాలామంది పొలిటికల్ విశ్లేషకులు చెప్తూ ఉంటారండి. ఇది అంటే ఐక్యరాజ్య సమితి 21st సెంచరీకి అనుకూలంగా మారలేదు. ఇప్పటికీ 1945 రెండవ ప్రపంచ యుద్ధం పాలిటిక్స్ చేసుకుంటూనే ఉంది. కాబట్టి ఏ సమస్యను కూడా పరిష్కరించలేని దశలో ఐక్యరాజ్య సమితి నిర్వీర్యం అయిపోయింది. కాబట్టి మూడవ ప్రపంచ యుద్ధం ఆపడానికే ఏకైక లక్ష్యంతో ఏర్పడ్డ ఐక్యరాజ్య సమితి ఈరోజు మూడవ ప్రపంచ యుద్ధానికి ఒక కారకురుగా అంటే ఒక స్పెక్టేటర్గా చూస్తూ ఉండిపోయిందనమాట. అప్పుడు నానాజాతి సమితిలో నుంచి కూడా జర్మనీ బయటకు వచ్చి అడాల్ఫ్ హిట్లర్, ముస్సోలినీ బయటకు వచ్చి మూడవ ప్రపంచ యుద్ధం చేశారు. జపాన్ బయటకు వచ్చి మూడో ప్రపంచ యుద్ధం చేసింది. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం 1939లో గుర్తుపెట్టుకోవాలి. ఆ నానాజాతి సమితి విఫలం అయ్యి ఎలా ఇది రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమైందో ఇప్పుడు ఐక్యరాజ్య సమితి విఫలం అయ్యి మూడో ప్రపంచ యుద్ధానికి కారణమైంది. ఆల్రెడీ మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యిందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఒకనొక సందర్భంలో విశ్లేషించాడు. ఇప్పుడు సిరియాలో ఈ ఇంటర్నేషనల్ వార్ అండ్ టెర్రరిజం, ఆఫ్ఘన్లో తాలిబాన్ సమస్య చాలా చిన్న చిన్న సమస్యలు కనిపెడతాయి. ఇలాంటి సమస్యలను కూడా ఐక్యరాజ్య సమితి పరిష్కరించలేకపోయింది. కాబట్టి అంతర్జాతీయ చట్టాలకి, అంతర్జాతీయ రాజకీయ ముఖ చిత్రానికి వేదికగా ఉన్న ఐక్యరాజ్య సమితి కేవలం మాట్లాడుకోవడమే ఒక వేదిక, కానీ పరిష్కారాలకు ఒక వేదికగా లేదు. దాన్ని సంస్కరించడం అనేది కూడా అవుతులేదు. ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిలో ఇండియా లాంటి దేశాలకి వీటో పవర్ ఇస్తే కాస్త పరిష్కారం, అది కూడా లేదు. కాబట్టి ప్రపంచ ప్రజాస్వామ్యం ఈరోజు డిక్టేటర్ల చేతిలోకి వెళ్ళిపోయింది. డిక్టేటర్లు ఒక్కళ్ళు కూడా ఐక్యరాజ్య సమితి చెప్పిన మాట విన్నారు, ఎందుకంటే దానికి టీత్ లేదు. కాబట్టి ఐక్యరాజ్య సమితి మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపలేకపోయింది. ఆల్రెడీ మొదలయ్యింది.
తర్వాత ఇంకా తీవ్రం అవ్వబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ సుస్పష్టంగా తెలుస్తుంది. రైట్. ఇక మూడో ప్రపంచ యుద్ధం వస్తే అందులో అమెరికా